జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐడి న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే మీకు కర్నూలు ఇన్సిడెంట్ తెలుసు కదా, ఎంతమంది అంటే 20 మంది వరకు దాదాపు సజీవ దహనం అయ్యి వాళ్ళ బాడీస్ చూస్తుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు. అంతమంది అంటే ఒకళ్ళు చేసిన తప్పు, ఇద్దరు చేసిన తప్పు వల్ల అసలు ఏం తెలియని వాళ్ళు నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే కాలి బూడిదైపోయిన పరిస్థితి ఉంది. అసలు ఆ ఇమేజ్ చూస్తుంటే ఆ శవాలని తీసుకొచ్చి పక్కన పడుకోబెడితే ఆ బాడీస్ని ఎంత బాధగా ఉందంటే, లిటరలీ అది ఒక చిన్న అసమర్థత వల్ల, ఒక చిన్న నెగ్లిజెన్సీ వల్ల దాని ఖరీదు ఒక 20 మంది ప్రాణాలు. అంటే చూడండి ఒకసారి, మీరు అర్థం చేసుకోండి. ఆ బస్ డ్రైవర్ బస్సు మీద ఎన్ని చలాన్స్ ఉన్నాయో కావేరీ వల్ల ఆ ట్రావెల్స్ పైన ఆ బస్ మీద 25,000 చలాన్లు ఉన్నాయి. పైగా 5th క్లాస్ పాస్ అయ్యి 10th క్లాస్ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ వ్యవస్థదే తప్పండి. ఇట్లా చేసిన చాలా ఒకదాని తర్వాత ఒకటి మిస్టేక్స్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇంకొకటి, ఆ డ్రైవింగ్ చేసినాడు కదా బస్ కింద పడిన ఆ బండి, అతడి వీడియో బయటకు వచ్చింది ఒకసారి. ఆ ర్యాష్ డ్రైవింగ్ చూడండి, పచ్చిగా తాగి బంకులో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అయితే బయటికి రావడం జరిగింది. వాడు అక్కడే మంచిగా తోలలేదు బండి, అక్కడే ఆడో ఒక్కడ కింద పడిపోయినా పోయేది. అంటే 20 మంది ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఇప్పుడు తిప్పు కొడితే ఏజ్ కూడా అంత పెద్దగా ఏముండదు, బాధ్యతల బంధు ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు తాగి తిరిగే బ్యాచ్ అదంతా. సో వాళ్ళ వల్ల ఎంతమంది ఎన్నో ఫ్యామిలీస్కి కడుపు కోత మిగిలింది. అసలు సరే, ఇదంతా పక్కన పెడితే ప్రజెంట్ జయసూర్య అనే ఒక అతను మియాపూర్లో జస్ట్ మిస్ అయ్యి కొంచెం ప్రాణాలతో బయటపడడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీ మనతోనే ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ అయితే అతని దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ బావగారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న హాయ్ అన్న. హలో అండి. సో అన్న, ఏమైంది అసలు ఫస్ట్ మీకు ఏం తెలిసింది జయసూర్య గారి గురించి? యాక్చువల్గా 2 days ముందే అతను బర్త్డే ఉండే. ఇప్పుడు 22nd బర్త్డే ఉంది. ఇది వ్రతం చేసుకొని, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఇంకా ఇంటర్వ్యూ ఉంది, వెళ్దామని బెంగళూరు టికెట్ బుక్ చేసుకున్నాడు. 22nd బుక్ చేసుకున్నాడు. కానీ బర్త్డే ఉంది, కొంచెం ఆగిపోదామని ఫ్రైడే రోజు పోస్ట్పోన్ చేసుకున్నాడు. మీ ఎవరి నుంచి బుక్ చేసుకున్నాడు. కొంచెం బస్ లేట్ అవ్వడం వల్ల ముసాఫిర్ నుంచి వెళ్ళాడు, స్టార్ట్ అయ్యాడు. దానిలో బాధపడమాకండి, చెప్పిన వెళ్ళాడు, స్టార్ట్ అయ్యాడు. అతను అదే స్లీపర్ కోచ్ బస్ బుక్ చేసుకున్నాడు, వెరీ బస్సు స్లోయర్ బర్త్ లో బుక్ చేసుకున్నాడు. అతను పడుకున్నప్పుడు కొంచెం ఏసీ బెడ్ నుంచి పొగలు రావడం అది అబ్జర్వ్ చేశాడు, బ్యాడ్ స్మెల్. లేట్ చూస్తే అప్పటికే కొంచెం ముందు నుంచి కాలుతో వచ్చినది. సో అప్పుడు అలర్ట్ అయ్యి అబ్బాయి గ్లాస్ బ్రేక్ చేయడానికి ట్రై చేశాడు, విండో గ్లాస్. బట్ అతని వల్ల అవ్వట్లేదు. అంటే ఏసీ బస్ కదా, కొంచెం గ్లాస్ మిర్రర్స్ కొంచెం హార్డ్గా ఉన్నాయి. పక్కన వేరే అతను ఇద్దరు హెల్ప్ తీసుకొని ఇద్దరు ఒకేసారి గ్లాస్ బ్రేక్ చేసి దూకేసి అప్పుడు వెంటనే కొంచెం సేవ్ అయ్యగలిగారు. అలా దూకడం వల్ల అబ్బాయి రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయాయి. ప్రజెంట్ కర్నూలులో గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. పైన స్లీపర్ కోచ్ నుంచి జంప్ చేశారు అనమాట. సో ఆ గ్లాస్ బ్రేక్ చేయడం వల్ల కాల్ ట్విస్ట్ అయిపోయింది అనమాట. హైట్ ఎక్కువ ఉంది, గ్లాస్ కూడా హార్డ్ ఉంది వల్ల లెగ్ తో మొత్తం ప్రెజర్ పెట్టారు. యాక్చువల్ గా బస్ లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అది ఓపెన్ అవ్వట్లేదు. వాళ్ళకు ఓపెన్ అయితే చాలా మంది ఎస్కేప్ అయ్యే వాళ్ళు. అండ్ ఇంకొకటి, అది హ్యామర్ అలాంటి పెడితే బాగుంటుంది బస్సులో, ఎందుకంటే అది కూడా లేవు, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవు. బేసిక్ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా బస్సును వదిలేశారు. వాళ్ళ ఫ్రంట్ నుంచి ఓపెన్ చేద్దామంటే ఫ్రంట్ లాక్ అయిపోయింది, ఆల్రెడీ ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఓపెన్ చేద్దామంటే అది డోర్ ఓపెన్ అవ్వట్లేదు. గ్లాస్ బ్రేక్ చేద్దామంటే బేసిక్ హ్యామర్ కూడా ఉండలేదు. సో వీళ్ళు మ్యాన్ పవర్ యూస్ చేసి ఫిజికల్ గా బ్రేక్ చేసి ఏం చేశారు. పాపం వీళ్ళంటే యంగ్ కాబట్టి కొంచెం ఆ బలంతో కొట్టేస్తే ఓపెన్ అయింది. పాపం అందులో చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, అంటే లేడీస్ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి, మా ఈ అబ్బాయి కొంచెం ఏజ్ లో ఉన్నాడు కాబట్టి బ్రేక్ జంప్ చేయగలరు, కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళ వల్ల కాదు కదా. ఏదో జస్ట్ 1% లక్ వల్ల అబ్బాయి ఎస్కేప్ అవ్వగలిగాడు. మీకు ఎప్పుడు తెలిసింది ఇన్సిడెంట్ జరిగింది? మార్నింగ్ 3:30 అలా కాల్ చేశాడు. ఇలా 3:30 తర్వాత కాల్ చేశాడు, ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పి. అబ్బాయి ఫోన్ కూడా డ్యామేజ్ అయిపోయింది. తర్వాత పక్కన వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని కాల్ చేశాడు అనమాట. కాల్ చేస్తే మా మామయ్య గారు పొద్దున్నే స్టార్ట్ అయిపోయారు. ఇంకా మా అత్తయ్య గారు ఇక్కడ ఉండలేక పరిస్థితి, కాళ్ళు కొంచెం ఫ్రాక్చర్ అదేసరికి వెంటనే వెళ్ళిపోయారు. సో ప్రజెంట్ అక్కడ కర్నూలులో ఉన్నారు.
అది పరిస్థితి అన్నమాట. ఏంటంటే ఇంతమంది చనిపోయారు, అందులో మీ బామ్మర్ది ఉన్నాడన్నప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది అసలు? చాలా దారుణంగా ఉంది. అంటే మార్నింగ్ కొంచెం లేచాక చూస్తాను, ఆ అబ్బాయి బైక్ డ్రైవ్ చేసిన అబ్బాయి కొంచెం మరీ నెగ్లిజెన్స్ గా డ్రైవ్ చేసి వీడియో చూసారా? చూసానండి. పోయి వెళ్ళి అతనే బస్ హిట్ చేసి చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. అంతమంది చనిపోవడానికి ఒక చిన్న నెగ్లిజెన్స్ కారణం అంటే ఇట్స్ వెరీ పిటీ అండి. సో అంటే బాధ్యత లేవు, ఇష్టం డ్రైవింగ్ చూస్తుంటే బంకులోనే కింద పడేటోడు. అంటే అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ముఖ్యంగా ప్రాణాలు ఎన్ని కోట్లు ఇచ్చిన ఇప్పుడు అవి వస్తాయి ప్రాణాలు చెప్పండి. నిజమే అదైతే. ఎంత బాధ. ఇప్పుడైతే జయసూర్య గారు ఎలా ఉన్నారు? ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రెసెంట్ అయితే బాగానే ఉందండి. కాలుకి అది సిమెంట్ కట్టు కట్టారు. ట్విస్ట్ అయిపోయింది, మెడల్ దగ్గర ట్విస్ట్ అయిపోయింది. ఒక 3 months రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ప్రెసెంట్ అయితే ఓకే. అంటే మీకు కూడా చాలా అనుబంధం ఉండి ఉంటుంది, అంటే ఏడుస్తున్నారు చెప్పేటప్పుడే అతని గురించి. చాలా క్లోజ్ ఉండే, ఒక బ్రదర్ లాగా ఉండే. 5 years అయింది మంచి మ్యారేజ్. మంచి తమ్ముళ్ళ ఉండేవాడు. ఏం కాలేదు కాబట్టి ప్రెసెంట్ హ్యాపీ కంప్లీట్ చేసుకొని ఏదో దేవుడే మమ్మల్ని కాపాడాడండి. మొన్నైతే బర్త్డే రోజు అయితే సత్యనారాయణ చేసామో ఆ దేవుడే మమ్మల్ని కాపాడాడు. ఓకే. సో ఇప్పుడైతే అంతా ఓకే కదా అతనికి? ఓకే, రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడా? ఇంటర్వ్యూ లేదు, బీటెక్ అయిపోయింది, ఇంటర్వ్యూ కోసం జాబ్ కోసం వెళ్ళాడు అనమాట. ఓకే. అంటే అసలు ఈ ఇన్సిడెంట్ అంటే మీకు ఎలా ఉంది? ఒక జనరల్ గా చెప్పండి. అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఇంతమంది ప్రాణాలు సజీవ దహనం అయ్యి, చిన్న పిల్లలు కుటుంబంతో సహా బస్సులోనే కాలిపోవడం జరిగింది. అంటే ఎంత నరకం ఉంటుంది తప్పించుకోవడానికి వీలు లేక అదే బస్సులో. చాలా దారుణం అండి. అంటే నేను చూశాను కొన్ని వీడియోస్ లో, అబ్బాయి అంటే ఇక్కడ జడ్చల దగ్గర స్టార్ట్ అయినప్పుడు బస్ డ్రైవర్ కూడా చాలా ఓవర్ ర్యాష్ స్పీడ్ లో వెళ్తున్నాడని చూశాను. ఇంకా యాక్చువల్ ఏమవుతుందంటే బస్సు వెళ్ళేటప్పుడు కూడా వెనకాల నుంచి ఒక కార్ అతను వచ్చి హారన్ కొట్టి కొంచెం వీళ్ళని వాన్ చేశాడు. అంటే చాలా మంది లేపడానికి ట్రై చేసి కొంచెం హెల్ప్ చేశాడు. దానివల్ల వీళ్ళు కొంచెం అవకి ఎస్కేప్ అవ్వగలిగారు, వెనకాల ఉన్నారు కాబట్టి. ఫ్రంట్ ఉన్న వాళ్ళందరూ చాలా మంది వాళ్ళ వల్ల కావలేదు, అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది, కాలిపోతుంది బస్సు. అంటే అంత నైట్ లో అందరు నిద్రలో ఉంటారు కదా? నిద్రలో ఉన్నారు. తెల్లవారుజామున 3 కాబట్టి చాలా నిద్రలో ఉన్న వాళ్ళు పాపం. సడన్ గా చాలా మందికి కూడా తెలియదు సేఫ్టీ, అంటే ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంటుంది ఏంటి. అంటే కొన్ని బస్సులు ఇప్పుడు లేటెస్ట్ ఇవి యాక్చువల్ ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న బస్సెస్ అన్ని ఇంటీరియర్ అంబియన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ ఎక్స్ట్రా లైట్స్ డెకరేట్ ఇవన్నీ ఎక్కువ అయిపోయి అసలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏడిఎం స్టిక్కర్స్ కొంచెం హైలైట్ అవ్వాలి చీకట్లో. ఆ బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా వాళ్ళు పెట్టట్లేదు. ఇంతసేపు లగ్జరీ లాడ్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ బేసిక్ బేసిక్ ఫీచర్స్ పెట్టట్లేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కొంచెం డిస్ప్లే ఎలా పెట్టాలి, హ్యామర్ బ్రేక్ చేయడానికి ఇన్ కేసు బేసిక్ అది చూడండి. అదే మెయింటైన్ చేసి ఉంటే అట్లీస్ట్ చాలా మంది ప్రాణాలు. అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ గార్డ్ ఓపెన్ అయి ఉంటే మన ఎమర్జెన్సీ డోర్ ఈజీగా వాళ్ళు ఎస్కేప్ అవ్వాలి. పెద్దవాళ్ళు కూడా కొంచెం ఈజీగా దిగవాలి. అందుకే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కొంచెం కిందికి ఉంటుంది, లోవర్ విండో ఓపెన్ అవడానికి ఈజీగా ఉంటుంది, దిగడానికి ఈజీగా ఉండేది. చాలా బాధాకరం. కొంచెం స్ట్రాంగ్ అండి. ఇప్పుడు అక్క కూడా ఇక్కడే ఉంది, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి అప్పుడు తెలిసినప్పుడు? అసలు నిన్న నుంచి వాళ్ళు అసలు మనుషులు లేరు. నిన్న ఈవినింగ్ వరకు భోజనం చేయకుండా చాలా బాధపడుతూనే ఉన్నారు. ఇంకా నేను నా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ నుంచి రాగానే ఇంకా ఇక్కడే ఉన్న అమ్మ అత్తయ్య వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తోడున్న బాబు ఉన్నాడు, చిన్న బాబు మాకు, అందుకోసం ఇక్కడే ఉన్నాను. చెప్తున్నా థాంక్ గాడ్ ఏం అన్నకి కొంచెం ఏంటంటే తప్పించుకోగలిగాడు కాబట్టి ఓకే. చాలా అదృష్టం ఉండి తప్పించుకున్నాను, నిజమైతే దేవుడే కాపాడాడు. అంటే ఇలాంటి నెగ్లిజెన్సీ ట్రావెల్స్ వాళ్ళు అంటే మనుషుల ప్రాణాలు బలిగా పెట్టి వాళ్ళ డబ్బు కోసము ఇష్టం వచ్చినట్టు ప్రికాషన్స్ తీసుకోకుండా, సరైన డాక్యుమెంట్స్ లేకుండా డ్రైవర్లు తీసుకోవడము, సరైన ప్రికాషన్ లేకుండా బస్సులు తీసుకోవడము, వీటికి అనుమతి ఇచ్చిన వాళ్ళు అసలు వీళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నారు అసలు? యాక్చువల్గా అసలు ఇది బస్సు ట్రావెల్స్ వ్యవస్థనే కొంచెం నెగ్లిజెన్స్ లోటు అయిందండి. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తే ఏ ప్రైవేట్ బస్సు కూడా మన ఏపీ తెలంగాణ బస్సులు ఉండవు, కర్ణాటక బస్సులు ఉండవు. ఎక్కడో నార్త్ ఇండియాలో ఏదో రిజిస్ట్రేషన్ ఫీ తక్కువ ఉన్నాయని అక్కడ రిజిస్ట్రేషన్ చేయించి పర్మిట్లు ఉన్నాయా లేదా, దాని అది స్టాండర్డ్ ఉందా లేదా కండిషన్స్ ఏం చెకింగ్ లేకుండా బస్సులు తిరుగుతూనే ఉంటుంది. చూస్తుంటే హైదరాబాద్ నుంచి నైట్ స్టార్ట్ అవుతే ఎన్ని బస్సులు ఇంత ర్యాష్ స్పీడ్లో పోతున్నాయంటే చూస్తే చాలా భయం వేస్తుందండి. అని మళ్ళీ పైగా వర్షంలో వర్షంలో ఆ స్పీడ్ పోవడం ఎంత ప్రమాదకరం. చాలా డేంజర్ అండి.
కొంచెం గవర్నమెంట్ కూడా ఈ ప్రైవేట్ బస్సుల మీద కొంచెం యాక్షన్ తీసుకొని ఇప్పటి నుంచైనా, ఇప్పటికీ చాలా జరిగాయి, ఇక్కడ నుంచి అయినా కొంచెం జాగ్రత్తలు పాటించి బస్ స్టాండర్డ్స్ కొంచెం ఇంక్రీజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. జయసూర్య గారి పరిస్థితి అయితే అంతా ఓకే, లెగ్ ఫ్రాక్చర్ అయింది, సిమెంట్ కట్టేసినారు అని అయితే చెప్తున్నారు. బై ద లక్లో ఆయన బతికాడు, కానీ చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ప్లీజ్ ఇప్పటికైనా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే బస్సులకి అప్రూవల్ అవ్వండి, విత్ ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి ఏదో డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొని అసలు దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. మీ అభిప్రాయం అయితే చెప్పండి, దీని మీద అసలు మీరేమనుకుంటున్నారు అని చెప్పి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి